పరిశుద్ధుడైన యేసుక్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభుదిన ఉదయకాల శుభములు తెలియచేస్తున్నాను. దైవ సన్నిధికి ప్రేమతో వచ్చిన మీ అందరికీ నిండు హృదయంతో ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకోక పూర్వము ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఎందుకు అంటే, దేవుని వాక్యము అంటే దేవుని మాట అని అర్థం. ఇంగ్లీష్లో ద వర్డ్ ఆఫ్ గాడ్ అన్నారు, అంటే దేవుని మాట అని అర్థం. దీన్ని హైందవ భాషలో ఏమంటారంటే వాక్కు లేదా ఓంకారము అంటారు కదండి. వాక్కు, ద వాయిస్ అంటారు. కాబట్టి వాక్యము, వాక్కు, దేవుని మాట, ఈ మూడు కూడా ఒకటే. దేవుని మాట, ఇదంతా దేవుని మాటే. ఈ బైబిల్ అంతా కూడా దేవుని మాటే. ఇంకో మాట ఏంటంటే, ఈ బైబిల్లో ప్రతి అధ్యాయంలో, ప్రతి వచనంలో, ప్రతి చోట కూడా క్రీస్తు మనకు కనిపిస్తాడు. ఎందుకంటే క్రీస్తు దేవుడు. ఏమండి, తిమోతి పత్రికలో మనం చదువుతాం, దేవుడొక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో చదువుతాం, ఆయనే అనగా యేసుక్రీస్తు ఏమండి నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. కాబట్టి ఆ దేవుడే వాక్కుగా, మాటగా మన చేతుల్లోకి వచ్చాడు. కాబట్టి ఆయన మాటే వాక్యం. ఆ మాట అయిన వాక్యంలో ఆయన లేకపోతే ఇంకేముంటుంది? కానీ ప్రతి వచనంలో, మనం బైబిల్లో 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చివరి అధ్యాయం చివరి వచనం వరకు కదండి, అన్ని పుస్తకాల్లో కూడా ప్రతి వచనంలో క్రీస్తు కనిపిస్తాడు. కాబట్టి ధ్యానించేవారు కూడా క్రీస్తును గురించి ధ్యానించాలి. అర్థమైందండి? బైబిల్ను ధ్యానించేటప్పుడు క్రీస్తును గూర్చి ధ్యానిస్తే ఆ దైవ ప్రత్యక్షత దొరుకుతుంది. అన్యథా ప్రియులారా, అది పెడార్థమే వస్తుంది. దీన్ని మనం గమనించాలి. మనం పరమగీత గ్రంథంలోని మరి 1వ అధ్యాయంలోని గత వారంలో 14వ వచనాన్ని ధ్యానం చేశాం. పరమగీత గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం గత వారంలో ధ్యానం చేశాం. అందులో ఏమండి, ఆయన ఎన్గేది ద్రాక్ష వనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు అని అనుకున్నాం. అనగా ఆయన గొర్రెపిల్లని, ఆ గొర్రెపిల్ల అయిన క్రీస్తు వధించబడ్డ ద్వారా ఆ గొర్రెపిల్లలో నుంచి స్రవించిన ఆ కృప మనల్ని క్షమించింది. మనల్ని క్షమించడమే కాకుండా రక్షించింది. మనల్ని రక్షించడమే కాకుండా మనలను విడుదల చేసింది కదండి. నిజమే, ఎన్గేదిలో దావీదు చూపిన కృపను చూసాం, దావీదు చేసిన మేలును చూసాం, దావీదు ఇచ్చిన సహాయమును చూసాం. కానీ ఎన్గేదిలో క్రీస్తు కనిపిస్తున్నాడు. ద్రాక్షావనములో ఏమండి, నేను నిజమైన ద్రాక్షావళిని అని ప్రభు చెప్పిన మాటల్లో యేసుక్రీస్తు ప్రభువారు అనే ద్రాక్షావళి కల్వరి సిలువ అనే గానుగలో నలుగగొట్టబడుట ద్వారా మనకు రక్షణ వచ్చింది అని చెప్పుకున్నాం. ఏమండి, కర్పూరము అనటంలో కర్పూరము పరిశుద్ధత, అనగా కర్పూరం తెల్లగా ఉంటుంది అనుకున్నాం. రెండవది చేదుగా ఉంటుంది అనుకున్నాం. చేదు అనగా క్రీస్తు ప్రభువారి శ్రమలను, ఆయన శిలువ త్యాగాన్ని. ఏమండి, పూగుత్తులు అంటే సంతోషాన్ని, అనగా ఆయన శిలువలో మరణించడం ద్వారా, ఆయన కార్చిన రక్తము ద్వారా మన దుఃఖం పోయి, మన కన్నీరు పోయి, మనం విడిపించబడి సంతోషముతో, నిత్యానందముతో, రక్షణానందముతో పరలోక ఆనందాన్ని అనుభవిస్తున్నాము అని చెప్పుకున్నాం. ఈరోజు
పై వచనాన్ని చెప్పుకుందాం. పై వచనం రండి. పరమగీతము మొదటి అధ్యాయము, పరమగీతము మొదటి అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. పరమగీతము మొదటి అధ్యాయము 13వ వచనం. నా ప్రియుడు నా రొమ్మున నుండు గోపరసమంతా సువాసన గలవాడు. చాలు. ఒక అద్భుతమైన మాట. ఏమండి, ఈ చదువుతున్నప్పుడు ఈ పరమగీతంలో మాటలు ఏమండి మానవ ఆలోచన రీతిగా చదివితే అవి పెడార్థంగా ఉంటాయి. ఇంకా బైబిల్లో ఈ పరమగీతంలో చాలా వచనాలు ఉన్నాయి. కానీ నేను మరలా చెప్తున్నాను, వాటిని ఎలా చదవాలి? ధ్యానపూర్వకంగా, ప్రార్థనాపూర్వకంగా. రెండవది, అందులో ప్రతి వచనంలో ఎవరిని చూడాలి? క్రీస్తునో చూడాలి. ప్రియురాలు మాట్లాడుతున్న మాటలు మనం ధ్యానిస్తున్నాం. ప్రియురాలు అనగా ఏమనుకున్నాం? ఈ పరమగీతంలో ప్రియుడు సొలొమోను అని, ప్రియురాలు షూలమ్మితి అనుకున్నాం కదండి. షూలమ్మితి అనే వ్యక్తి ఏమండి ఈ భూమండలం మీద ఎవరో లేరు. పరిశుద్ధ గ్రంథ చరిత్రలో కూడా ఎవరు లేరు. కొంతమంది ఏమంటారంటే, రాజుల గ్రంథంలో అబీషగు అని స్త్రీ ఉంది, ఆమె కన్యక, ఒకవేళ ఆమెను గూర్చి వ్రాసాడేమో సొలొమోను అంటారు. కానీ అది పద్ధతి కాదు కదండి. శరీర సంబంధమైన ఆలోచన దీనిలో ఏమాత్రమో ఉండదు. అందుకని ఇక్కడ మనం చదువుతాం. ప్రియులరా, ప్రియురాలు ఏమనుకున్నాం? ప్రియురాలు అంటే షూలమ్మితి అనుకున్నాం. షూలమ్మితి అంటే దాని అర్థం ఏం చెప్పుకున్నాం? పరిపూర్ణురాలు. ఏమండి, పరిపూర్ణురాలు అంటే పరిపూర్ణమైనది. ఏమండి, ఏ లోపం లేనిది. ఈ లోకంలో ఏమైనా ఉందంటారా? కదండి. ఈ లోకంలో మంచిది ఏదైనా కలదా? చెప్పండి. ఏదో ఒక దాంట్లో ఏదో ఒక లోపం అన్నిట్లో ఉంది. కానీ పరిపూర్ణమైనది ఏది? ఏ దోషము లేనిది ఏది? ముందు చెప్తాను. పరిపూర్ణమైనది ఏది? ఏ దోషము లేనిది ఏది? అలా ఎందుకు ఆ పరిపూర్ణమైనది అయ్యింది? ఏమండి, ఆ మాటలు మనం ముందు ధ్యానం చేసుకుందాం. ఇక్కడ పరిపూర్ణమైనది ఏది అంటే ప్రియురాలు. ఆమె పేరేం పేరండి? షూలమ్మితి. ఆ ప్రియురాలు ఎవరు? ఈ పరమగీతంలో మనం చరిత్ర ప్రకారం చదివితే పాత నిబంధనలో యెహోవా ప్రియుడు, ఇశ్రాయేలు జనాంగం లేదా యూద జనాంగం ప్రియురాలు. కృత నిబంధన ప్రకారం యేసుక్రీస్తు ప్రియుడు. ఏమండి, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఆ మాట ఎక్కడుందండి? చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 38వ వాక్యం కదండి. 7వ అధ్యాయము 38వ వాక్యం. అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 38వ వాక్యం. చాలండి. ఇక్కడ 38వ వచనంలో అరణ్యమందున్న సంఘం. ఎవరు చెప్పండి? అరణ్యమందున్న సంఘం. ద చర్చ్ ఇన్ ద వైల్డర్నెస్ అన్నారు కదండి. అరణ్యములో ఉన్న సంఘం. అరణ్యం అంటే ఏమనుకున్నాం? యెషయా గ్రంథం 14వ అధ్యాయం ప్రకారం ఈ లోకము అనుకున్నాం. ఈ లోకము అరణ్యము. అరణ్యము ప్రమాదకరము. కాబట్టి ఈ లోకం కూడా ప్రమాదకరము. ఈ లోకములో ఉన్న సంఘం. సంఘం అంటే, సంఘము అనే పేరుకు అర్థం ఏంటండి? చర్చ్. ఈ చర్చ్ అనే పదం మూల భాషలో ఏమని పిలవబడింది తెలుసా అండి? పిలువబడినవాడు, పిలువబడినవారు అనగా ద కాల్డ్ అవుట్. ఏమండి, ఎక్కడి నుంచి పిలువబడ్డవారు? ఇక్కడ రాయబడ్డ మాట అరణ్యమందున్న సంఘం అంటే అరణ్యములో ఉందెవరు? ఇశ్రాయేలీలు. ఎక్కడి నుంచి వచ్చారు? ఐగుప్తు నుండి
పిలువబడిన వారు. దేవుడు ఐగుప్తు నుండి పిలుచుకొచ్చాడు కదండి. ఐగుప్తులో నుండి పిలుచుకున్న సంఘం. కాబట్టి ఐగుప్తు అనగా ఈ లోకం. ఈ లోకంలో నుండి, పాపంలో నుండి, ఆ మాట కూడా మనం చదువుదాం. చూడండి ప్రియులారా, చూడండి యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త అండి 15వ అధ్యాయము. అక్కడ ప్రభువారు చెప్పిన ఒక చక్కని మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమండి, నేను లోకములో నుండి మిమ్మును ఏర్పరచుకొంటిని అని ప్రభువారు అంటున్నారు కదండి. 19వ వచనం 15-19 మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండిని, ఎక్కడి నుంచో చెప్పండి, లోకములో నుండి ఏర్పరచుకున్నాడు. మునుపు ఎక్కడున్నాం? లోకంలో ఉన్నాం. అయితే లోకములో నుండి మనల్ని ఈ కాల్డ్ అవుట్, ఆయన పిలిచాడు. ఏమండి, ఆయన పిలుచుకున్నాడు. లోకములో ఉన్నవారిని, పాపంలో ఉన్నవారిని, దుర్మార్గంలో ఉన్నవారిని, దుష్టత్వంలో ఉన్నవారిని లోకంలో నుండి పిలుచుకున్నవారు. కనుక పిలువబడిన వారు సంఘం. ఏమండి, పిలువబడిన వారు సంఘం. కాబట్టి ఇక్కడ షూలమితి ఎవరు అంటే, ఏమండి, కృత నిబంధన ప్రకారం దేవుడు లోకములో నుండి పిలిచి, ఏమండి, తన రక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘం. ఇంకా వచనాలు మనం చెప్పుకోవచ్చు, మీరు కావాలంటే చదువుకోండి. దేవుని వాక్య ప్రకారం ప్రియులారా, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం, నీవు నీ రక్తం ఇచ్చి ప్రతి జనములోనూ, ప్రతి వంశములోనూ, ప్రతి ప్రజలోనూ, ఆయా భాషలు మాట్లాడువారిలో నుండి మా దేవునికి మమ్మును ఒక రాజ్యముగాను, రాజులుగాను, యాజకులుగాను చేసితివి. తెలుగులో ఏమండి, వారిని అని ఉంది. కానీ ఇంగ్లీష్లో మనం అర్థం చేసుకుంటే కింగ్ జేమ్స్ వర్షన్లో ఎలా ఉందంటే మమ్మును అనే భావన వచ్చినట్టుగా ఉంది కదండి. కాబట్టి అక్కడ 24 పెద్దలు అంటున్నారు, మమ్మును పిలిచావు, మమ్మును కడిగావు, మమ్మును కొన్నావు, మమ్మును దేవునికి ఒక రాజ్యముగా, రాజులుగా, యాజకులుగా చేశావు. కానీ దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమే ఎవరు చెప్పండి? షూలమ్మితి. ఇప్పుడు ఆమె తన ప్రియుని యొక్క గొప్పతనంలో ఒక మాట, గత ధ్యానంలో 14వ వచనంలో ఒక మాట మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకొక మాట మనం చెప్పుకుందాం. ఇంకో మాట, ఆ మాట మరలా చదువుతాను. నా ప్రియుడు నా రొమ్మున నుండు గోపరసమంతా సువాసన గలవాడు. బాగా వినాలి. ఏ రసం అంట చెప్పండి? గోపరసం. ఇంగ్లీష్లో మిర్ అని రాయబడింది. ఏమండి, ఇంగ్లీష్లో మిర్ అని రాయబడింది. మిర్ అంటే ఏమండి, పరిమళ తైలము అంటారు. ఇంకో విధంగా చెప్పాలంటే మిర్ అంటే ఏమంటారంటే అచ్చ జటామాంసి అని కూడా పిలుస్తారు. ఇప్పుడు రండి దేవుని వాక్యంలో నుంచి నిర్గమకాండం 30వ అధ్యాయము. నిర్గమకాండం 30వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుదాం. నిర్గమకాండం నిదానంగా చదువు. జటామాంసి, గోపీ చందనము, గంధపు చెక్క అని ఈ పరిమళ ద్రవ్యములను, స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని, చాలు. ఏమండి, ఇవన్నీ కూడా ఏంటి అంట? పరిమళ ద్రవ్యములు. బాగా వినాలి. ఏంటి చెప్పండి? పరిమళ ద్రవ్యాలు. దేవుని మందిరంలో పరిమళంగా ఉండడానికి మోషేతో దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం పరిమళ తైలమును, పరిమళ ద్రవ్యమును తయారు చేయమన్నాడు. పరిమళ ద్రవ్యము అంటే చూర్ణం. అర్థమైందండి? చూర్ణం. ఉదాహరణ, పిల్లలు ఉన్నారు, పసిపిల్లల తల్లులు ఉన్నారు. పసిపిల్లల తల్లులు పుట్టిన బిడ్డకు స్నానం చేయించిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి? ఏమ్మా, ఏం చేస్తారు? సాంబ్రాణి వేస్తారు. నిప్పులు వెలిగించి బాగా నిప్పులు తయారు చేసి, మరి ఇప్పుడు ఎట చేస్తున్నారు? ఇప్పుడు అన్ని గ్యాస్ పొయ్యిలు కదా. అంతకుముందు అయితే కట్టెల పొయ్యిలు ఉండేవి.
కట్ల పొయ్యిల్లో నిప్పులు వచ్చాయి. ఇప్పుడని గ్యాస్ పొయ్యిలు. మరి ఎట్ట చేస్తున్నారో తల్లులు. ఏమండి, ఆ ఆ నిప్పులు ఆ నిప్పుల మీద పొడి వేస్తారు. ఏం పొడి వేస్తారమ్మా? సాంబ్రాణి. నువ్వు తయారు చేసావా? లేదుగా. ఎక్కడి నుంచి వచ్చింది? సాంబ్రాణి అనే ధూపము. ఇక్కడ రాశాడు స్వచ్ఛమైన సాంబ్రాణి. ఏమండి, జటామాంసి 1, గోపీ చందనము 2, గంధపు చెక్క 3, 4వది ఏంటండి? స్వచ్ఛమైన సాంబ్రాణి. ఈ 4టిని కలిపి చూర్ణము కొడతారు. ఏమండి, చూర్ణం కొట్టి ఏం చేస్తారట? పరిమళ ద్రవ్యాలుగా ఉపయోగిస్తారట. వీటితో రసమును తయారు చేసి ఏమండి ఆ యొక్క ప్రధాన యాజకుడికి స్నానం చేయిస్తారు. ఎందుకో తెలుసా? గుడారంలోకి వెళ్ళిన తర్వాత, దేవుని మందిరంలోకి వెళ్ళిన తర్వాత చెవట కంపు కొట్టకూడదు. ఏమండి, దేవుడి మందిరంలోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి? సువాసన భరితంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. ఏమండి, అలాగే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎట్లా రావాలి? ఏమండి చెప్పండి, ఎట్లా రావాలి? చక్కని బట్టలు వేసుకొని, చక్కగా తలదూకొని, నాలాగా సింపిరి కొట్లు వేసుకొని, నడు వంగిపోయి నీలుగుతా నిక్కుతా అలా కాదు. ఎలా రావాలి? శుభ్రంగా రావాలి. పైన కింద. శుభ్రంగా రావటం అంటే పైన కింద అనకూడదు, లోపల బయట. పైన శుభ్రం బాగానే ఉంది, మరి లోపల కూడా ఎలా ఉండాలి? శుభ్రంగా ఉండాలి. అందుకోసం ఏం చేయాలా? ఈ పొగ లోపల కూడా వేయాలి. బయట మాత్రం వేస్తే సరిపోద్దా? ఏమండి, బయట ఏమండి కడుపు చెడిపోయి బాగా స్మెల్ వస్తుంది. పక్కన కూర్చోబడాలి. మరీ బా ఎవడు రీడో అంటున్నారు కదండి. ఆయన తీసుకెళ్ళి సర్ఫేసి ఇంకా తర్వాత ఏమండి షాంపూ వేసి బాగా రుద్దాం అనుకోండి, పోయిద్దా వాసన? పోదు. ఎందుకనో ఆ కల్మషం ఏడుంది? లోపల ఉంది. ఆ లోపల ఉన్న కల్మషం పోవాలి అంటే ఏం చేయాలి? లోపల శుభ్రం చేయాలి. అందుకు కావలసిన ఔషధం లేదా ఆ పరిమళం లోపలికి తీసుకెళ్ళాలి కదండి. నిజమే, దేవుని స్తోత్రం. అందుకనే ప్రధాన యాజకుడు శుభ్రంగా ఉండి దేవుని మందిరము శుభ్రంగా గుమగుమలాడటానికట ప్రధాన యాజకుడికి ఏం చేస్తారు చెప్పండి? ఈ పరిమళ ద్రవ్యములతో స్నానం చేయిస్తారు. ఏమండి, గుడారంలో మందసం దగ్గరికి ఆయన వెళ్ళినప్పుడు వాడి చెమట కంపు ఉండకూడదు. ఏమండి, అందుకే బలిపీఠం ఎక్కే పాస్టర్ ఎంత హుషారు లేకపోయినా శుభ్రం గడ్డం చేసుకోవాలా, బాగా తలదూకోవాలా, మంచి బట్టలు వేసుకోవాలా. ఎందుకు చెప్పండి? ఎందుకు? దేవుడు దరిద్రుడు కాదు, దేవుడు సౌందర్యవంతుడు. అందుకని దేవుని కార్యాలు సౌందర్యంగా చేయాలి. కానీ ఏమండి నిక్కుతా నీలుగుతా ఏందోలే దరిద్రం, ఇంకా గాలేదు, పోదామంటే ఇంకా ముగిలా, అలా కాదు. ఎలా చెప్పండి? ఉత్సాహంగా సంతోషంగా దేవుని కార్యాలు జరగాలి. అందుకనే ఇక్కడ నేను చెప్పింది జటామాంసి, గోపీ చందనము, ఈ రెంటిని కలిపి ఏమంటారంటే మిర్ అంటారు. దీన్ని రెంటిని కలిపి ఏమంటారు చెప్పండి? మిర్ అంటే ఏమండి, దీన్నే జటామాంసి అత్తరు అని క్రొత్త నిబంధనలో అన్నారు. ఏమండి, యోహాను సువార్త 12వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో మనం చదివితే మరియా ఏం తీసుకొచ్చిందంట? అచ్చ జటామాంసి అత్తరు సేరున్న రత్తు తీసుకొచ్చిందంట. దీన్ని ఏమన్నారు? మిర్ అన్నారు. ఏమండి, అవును. కాబట్టి ఇదొక పరిమళ ద్రవ్యం. ఏమండి, పరిమళ ద్రవ్యం. ఈ పరిమళ ద్రవ్యం ఎలా వస్తుంది? ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్దాం. ఏమన్నారు? జటామాంసి, గోపీ చందనం, గంధపు చెక్క. గంధపు చెక్క ఎప్పుడని చూసారా? నేను చూడలేదండి. నువ్వు పెద్ద చూసినట్టు మాట్లాడుతున్నావు కదన్నా, నేను చూడలా. నాకు ఆ భాగ్యం లేదు. ఎందుకంటే ఆ మాత్రపోండి నేను కాదు. గంధపు చెక్కను వాడేంత ఆ స్థాయి నాకు లేదు. కానీ గ్రంథాల్లో చదివి నేర్చుకున్నాను నేను చాలా విషయాలు. దేవుని పాదాల దగ్గర ప్రార్థన ద్వారా నేర్చుకున్నా. గంధపు చెక్కలు ఉన్నాయా లేవు మన దేశంలో? ఉన్నాయంటారా? ఏమండి,
ఇంతకుముందు పచ్చడి బండ్లు అయ్యే, అవునా కదా? ఏమండి? ఇప్పుడు అసలు పచ్చడి బండతో పని లేదనుకోండి, మిక్సీలు వచ్చినాయి. ఇంతకుముందు పచ్చడి బండ్లు ఏంటి చెప్పండి? గంధపు చెక్కలే, అవునా? గంధపు చెక్కలు. ఆ గంధపు చెక్కలు అయితే గట్టిగా ఉంటాయి, సువాసనగా ఉంటాయి. గంధపు చెక్క యొక్క గొప్పతనం ఏంటంటే, ఏమండి, చెట్టు దగ్గరికి వెళ్ళామనుకోండి వాసన వస్తుంది. ఏమండి, ఇదేమరా ఇంతలా వాసన వస్తుంది, దీన్ని నరికి పారేద్దాం అనుకో, నరికేసామనుకో ఏం చేసి చెప్పండి, ఇంకొంచెం వాసన వస్తుంది. మరి ఇంకా వాసన వస్తుందని ముక్కలు ముక్కలుగా కోసామనుకోండి, ఇంకొకరవా ఎక్కువ వాసన తగ్గుద్దా? ఏమండి, తగ్గదు. రండి, పరమగీత గ్రంథం మొదటి అధ్యాయము, పరమగీత గ్రంథం మొదటి అధ్యాయము 3వ వాక్యం. పరమగీత గ్రంథం మొదటి అధ్యాయం 3వ వాక్యం. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. ఏందంట? నీ పేరు. ఎవరి పేరు చెప్పండి? ఏమండి, ఎవరి పేరు? ఇది క్రిస్మస్ వర్తమానం. నీ పేరు అంటే ఎవరి పేరు? ప్రియుని పేరు. ఎవరా ప్రియుడు? యేసు ప్రభువారు. యేసు ప్రభువారి పేరు ఏంటంట? పోయబడిన పరిమళ తైలం. ఎక్కడి నుంచి పోయబడింది? ఏమండి, జగ్గులో నుంచి గ్లాసులో పోస్తాం నీళ్లు, అంతేనా? తర్వాత టీ పాయిలో నుంచి టీ కప్పులో పోస్తాం టీ. మరి ఇది ఎక్కడి నుంచి పోయబడింది? పరలోకము నుండి ఒక దూత వచ్చారు. ఎక్కడికి వచ్చారు? ఆయన ఇంకా పుట్ల. ఏమండి, ఆయన పుట్టక మునుపు తల్లి గడుపులో ఉన్నప్పుడు మరియమ్మ దగ్గరికి వచ్చారు. ఎవరు? దేవదూత. ఏమన్నారమ్మా? నీ ఒక కుమారుని కంటావు, ఆయనకు యేసు అని పేరు పెడతావు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ కబురు? ఎక్కడి నుంచి వచ్చింది ఆ కబురు? పరలోకం నుండి వచ్చింది. పరలోకపు నుండి దేవుని దూత భూలోకానికి మోసుకొచ్చింది. ఏం చెప్పండి? పరిమళ తైలపు నామం. ఏ నామం అది? యేసు నామం. దేవుని దూత యోసేపు దగ్గరికి వచ్చాడు. యోసేపు, భయపడకో అన్నాడు. ఆయన అంతకుముందు ఏమనుకుంటున్నాడు? ఈ మరియా నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు, ప్రధానం మాత్రమే చేసుకున్నాను, ఏమో గర్భవతి అయింది, ఏమి ఈ అమ్మాయిని వదిలేసి ఈ సంబంధం వదులుకొని ఏరే చేసుకుందామా అనుకుంటున్నాడు. అప్పుడు దేవుని దూత వచ్చి చెప్పారు. ఏం చెప్పారు చెప్పండి? ఏం చెప్పారు? నీవు భయపడుకుమో, నీ భార్య అయిన మరియా గర్భము ధరించింది, అది పరిశుద్ధాత్మ వలన కలిగింది. ఏ మనుషుని వలన కలిగిందే కాదు, పరిశుద్ధాత్మ వలన కలిగింది. అందువలన ఆమెను చేర్చుకున్నటకు భయపడవద్దు. అయితే ఆమె ఒక కుమారుని కనును, ఆయనకు యేసు అని పేరు పెట్టదు. ఎవరు చెప్పారు? భర్తకు పేరు పెడతాడు, భార్య ఒక పేరు పెట్టింది. నీ పేరు నువ్వు పిలుచుకో, నా పేరు నేను పిలుచుకుంటా. ఏమండి, ఎవరిష్టం. ఏమండి, ఒకళ్ళేమో చిన్ను అంటారు, ఒకళ్ళేమో చిట్టు అంటారు కదండి. భార్య భర్తలకే కుదరవు, కానీ ఇద్దరికి కలిపి చెప్పాడు దేవుడు. ఎంత జ్ఞానవంతుడండి! ఇద్దరికి, ఆమెకు చెప్పాడు, ఆయనకి చెప్పాడు. ఆయన పుట్టిన తర్వాత ఆయనకి ఏం పేరు పెట్టాలి? పరిమళ తైలం. అదే యేసు నామం. యేసు అనగా రక్షకుడు. ఏమండి, పాపులను రక్షించేవాడు. తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షిస్తారు కనుక ఆయనకి యేసు అని పేరు పెడతావు అన్నారు. ఓహో, అలాగైతే ఆ పరిమళ నామమైన యేసు, ఏమండి, పరిమళ నామమైన యేసు ఇప్పుడు గోపీ చందనము. ఏం చెప్పండి? గోపీ చందనము, రెండు పదాల కలయిక. ఏమండి, చందనము, గోపి చందనము. దీన్నే పర్యాయ భాషలో ఏమన్నారు? గంధపు చెక్క. కర్ణాటక పోయినప్పుడు మేమిద్దరం ఆ రాజుగారి కోటను చూడటానికి వెళ్ళాం. ఒక సహోదరుడు దయవలన, ఒక సహోదరుడు ఖర్చు అంతా పెట్టుకొని మమ్మల్ని ఇక్కడి నుంచి కడప పిలిపించి, కడప నుంచి బెంగళూరు తీసుకెళ్ళి, బెంగళూరులో ఒక వివాహంలో ఏర్పాటు చేసి వాక్యం చెప్పించి, అక్కడి నుంచి మైసూరు తీసుకెళ్ళి, మైసూరు మహారాజు ప్యాలెస్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు ఏమండి బల్లల మీద పెట్టి బొమ్మలు అమ్ముతున్నారు. ఏం బొమ్మలు అయ్యాయి అంటే గంధపు చెక్కలతో చేయబడిన బొమ్మలు. ఆ బొమ్మలు ముట్టుకుంటే చాలు గమగమలు ఆడిపోతుంది కదండి.
గుమగుమలాడిపోతుంది. నిజమే ప్రియులారా. ఇప్పుడు ఈ గంధపు చెక్క ఏమండి పరిమళ తైల నామమైన యేసు అనుకుందాం. ఏమండి యేసు. ఇప్పుడు వెనక్కి రండి. ఆమె ఏమంది? నా ప్రియుడు నా రొమ్ముననున్న, ఎక్కడ చెప్పండి? రొమ్ము అంటే ఎదరు, ఎద అని అర్థం కదండి. స్త్రీలకు ఎదరు భాగాన్ని ఏమంటారండి? రొమ్ము భాగము అంటారు కదండి. ఈ రొమ్ము భాగం, ఈ రొమ్ము భాగాన ఏముందంట? గోపరసం ఉందట, గోపరసం ఉందట. ఇప్పుడు ఈ మాట చదివినప్పుడు మనకేం అర్థం అవుద్ది? అర్థం చేసుకోండి. ఏం అర్థం అవుద్దండి? ఒక అమ్మాయిని మాట్లాడుకున్నాం, ఒక అబ్బాయికి కదా, ఒక అబ్బాయికి ఒక అమ్మాయిని మాట్లాడుకున్నాం. మాట్లాడుకొని అంతా ఓకే చేసుకున్న తర్వాత ఏమండి ఏం పంపిస్తారు? డేట్ పెట్టుకున్నారు, రేపు ఎల్లుండో పెళ్ళి. ఈ పెళ్ళికి ముందు అమ్మాయి గారి దగ్గరికి ఏం పంపిస్తారు చెప్పండి? ఎప్పుడు చూడలేదా? పోనీ మీకెవరికి రాలేదా? ఓ అమ్మ, మీకెవరికి ఏం రాలేదట్టుకుందే. ఏమండి ప్రధానమే రాకుండా పెళ్ళిళ్ళు అయినాయి మీకు కదండి. ప్రధానం వస్తుంది. ఈ ప్రధానంలో ప్రాముఖ్యమైన వస్తువు ఏది? ఏమా ప్రాముఖ్యమైన వస్తువు? బొందు అంటాం మనం కదండి. బొందు అంటాం. దీన్ని ఏమండి ఉత్త దారాలు కాదు, 101 దారాలు అంటారు కదండి. దారాలు పోసి ఉత్త దారాలు పంపిస్తే ఏమంటారు చెప్పండి? వీడెవడు దరిద్రుడు రా అంటారు. ఆ దారాలకి ఏం పోస్తాడు చెప్పండి? ఎవరు పోస్తారు? పెళ్ళికొడుకే పోస్తాడు. పెళ్ళికొడుకు చేతనే పూపిస్తారు. ఏం పూపిస్తారు? గంధాన్ని పూపిస్తారు. ఏమా గంధాన్ని పూపిస్తారు. ఈ గంధముతో పూయబడిన ఈ 101 దారాల దండ ఇదేంటి చెప్పండి? ప్రధానపు దండ. ఏమ్మా ప్రధానపు దండ. పెళ్ళి అవ్వక ముందు దాకా ఉంటుందా? అయిన దాకా ఉంటుందా? అయిపోయిన తర్వాత కూడా ఉంటుందా? అది మెడలో ఒకటి ఆమె అయిన దాకా ఉంటుందని అండి. ఇంకొకళ్ళు ఏదో చెప్పాలనుకుంటున్నారు, పెదాలు గదిస్తున్నారు, ఏం మాట్లాడట్లా. ధైర్యంగా చెప్పండి, మీ అనుభవాన్ని చెప్పండి. ఏమండి 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 ప్రధానంలో ప్రాముఖ్యమైనది ఏది? ఆకుల కోసం ఒక్కల కోసం కొట్టుకొని చస్తారు. కానీ ఈ ఆకులు ఒక్కల కంటే ఏది ముఖ్యం? బొందు ముఖ్యం. ఈ బొందుకు ఏముంటుంది చెప్పండి? గంధం ఉంటుంది. ఈ గంధంతో పూయబడిన ఈ యొక్క బొందు ఆమె మెడలో, బొందు అంటే మన భాషది కానీ యూదుల భాషలో వ్రాయబడింది ఇక్కడ. ఏమండి ఆమె మెడలో వేస్తారు. ఏంటి చెప్పండి? ఏమండి బొందు ఆ మెడలో వేసి ఇది ఎప్పుడు తెస్తారు? ఏమీ ఎరగరు నాయన. ఏమండి 3వ రోజు అట్ట 16 రోజులు పండగ అయిన తర్వాత తీస్తారు. అంటే అప్పటికి వారిరువురు ఏకమవుతారు. అర్థమైందా? పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె సంపూర్ణంగా వారిద్దరూ ఏమవుతారు? ఒకరినొకరు అర్థం చేసుకొని సంపూర్ణంగా ఏకమవుతారు. నిద్రలన్నీ అయిపోయి 16 రోజుల పండగ అయిపోయిన తర్వాత ఆకులు తీస్తారు, మెల్ల దండలో తీస్తారు కదా. అప్పటిదాకా ఆ దండలో వాడకుండా చెడకుండా దండానికి ఏలాడదీస్తారు కదండి. ఇది అర్థం. ఇప్పుడు ఇక్కడ దేవుని బిడ్డారా గమనించండి. నా రొమ్మున నుండు ఏం చెప్పండి? గోపరసము. గోపరసం అంటే గంధము, గోపీచందనము. 2 మాటలు ఉన్నాయి, గంధము, గోపీచందనము. ఇప్పుడు రండి పరమగీత గ్రంథం, పరమగీత గ్రంథం 4వ అధ్యాయము. పరమగీత గ్రంథం 4వ అధ్యాయము 4వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుతున్నాను చూడండి. నీ చిగురులు దాడిమ వనము, వింతైన శ్రేష్ఠ ఫలవృక్షములు, కర్పూర వృక్షములు, జటామాంసి వృక్షములు. జటామాంసియు, కుంకుమయు, నిమ్మగడ్డియు, లవంగ పట్టయు, వివిధమైన పరిమళ తైల వృక్షములు, గోపరసమును, అగరు వృక్షములను, నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములను. ఏమండి ఈ వచనం బాగా అర్థం చేసుకోండి. ఇవన్నీ చెట్లే, అవునండి. ఆ వచనం అర్థం అదే కదా. జటామాంసి, ఇంకా ఏమండి కర్పూరము,
జటామాంసి, కుంకుమ, నిమ్మగడ్డి, లవంగపట్ట, గోపరసము, అగరు. ఇవన్నీ ఏంటి అంట? వృక్షాలు. ఏమండి? వృక్షాలు. ఇప్పుడు మనం ముగింపులోకి వద్దాం. ఈ వృక్షములు ఇందాక నేను చెప్పాను కదా, గంధపు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమొస్తుందండి? లైట్గా వాసన వస్తుంటుంది. ఏం వాసన వస్తుంటుంది చెప్పండి? ఏం వాసన వస్తుంటుంది? గంధవాసన. గంధవాసన. ఒక కొమ్మను అరికేమనుకోండి, హబ్బా హబ్బా ఏం వాసన రా! ఏం వాసన? గంధవాసన కదండి. చెట్టునే ముక్కలు ముక్కలకు నరికేమనుకోండి, ఇక తట్టుకోలేము, మన ఒళ్ళంతా అదే. ఎందుకని? దాన్ని నరికి దాని కొమ్మలు ఒళ్ళంతా పూసుకున్నాం గనక ఏం చెప్పండి? ఒళ్ళంతా సువాసన. నిజమే ప్రియులరా. ఈ యొక్క పరిమళ గంధము ఎవరు చెప్పండి? యేసయ్యా. అందుకే ఏమంటుంది? నా ప్రియుడు నా రొమ్మున నుండు. ఆ దినాల్లోనట, యూదుల వివాహాల్లోనట, ప్రధానము చేసిన తర్వాత 7 సంవత్సరాలకు కానీ వివాహం జరగదు. ఎన్నేళ్ళు? 7 సంవత్సరాలు. అందుకని పెండ్లి విందు ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాల లెక్క. ఈ 7 సంవత్సరాలు ఆ మెళ్ళలో ఏముంటుంది చెప్పండి? గంధం ఉంటుంది. ఏమండి? ఆ మెళ్ళ ఇంకేముంటుంది చెప్పండి? 10 వెండి నాణ్యాల దండ ఉంటుంది. ఈ 2 ప్రధానపు గుర్తులు. మనమైతే ఏం చేస్తాం? మరి నాబోటు దరిద్రుడైతే ఉంగరం పంపిస్తాడు అమ్మాయికి, లేకపోతే బొట్టలు పంపిస్తారు, లేకపోతే బంగారపు గొలుసు పంపిస్తారు. ఎవరి కెపాసిటీ వాళ్ళది, వాట్ ఇట్ మే బి. ఏమండి? ఒక బంగారు ఆభరణము, రెండవది బంధు. దీన్నే ఏమంటారండి? గోపరసము. దీన్ని భరిణిగా చేసి ఆవిడ మెళ్ళలో వేస్తారట. ఎక్కడ వేస్తారు? భరిణిగా చేసి ఆ మెళ్ళ, అంటే బొండు మధ్యలో ఏముంటుంది చెప్పండి? భరిణి ఉంటుంది. ఆ భరిణి నిండా ఏముంటుందండి? గోపరసము ఉంటుంది. ఆమె కదిలిన వాసనే, మెదిలిన వాసనే, గుమ్మ గుమ్మ గుమ్మలు ఆడుతుంటుంది. అంటే దాని అర్థం ఏంటి? ఓహో, ఈ అమ్మాయి ప్రధానమో చేయబడింది, మాట్లాడకూడదు, అటువైపు చూడకూడదు కదండి. ప్రధానమునకు గుర్తు. నిజమే ప్రియులరా. ఇప్పుడు ఈ గోపరసం ఎట్టొచ్చింది? ఏమండి? గోపరసం ఎట్టుంది? ఆ మిర్ అనగా ఏమండి? దేని ఇందాక మనం ఏం చదివామో, అచ్చ జటామాంసి. జటామాంసి వృక్షము తెగగొట్టబడి, నరకబడి, ముక్కలు ముక్కలుగా చేయబడి, ఆ మొక్కలు మళ్ళా నలగొట్టబడి పిండిలాగా చేస్తారు. ఆ పిండిలో నుంచి రసాన్ని తీస్తారు. నిజమే ప్రియులరా. మన ప్రభువు ఆ పరిమళ తైలపు చెట్టు కదండి. అందుకే పరమగీతంలో మనం చదివాం, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. ఆ పరిమళ తైలం, ఆ పరిమళ చెట్టు ఎవరు చెప్పండి? నా యేసయ్య. ఈ యేసయ్య నీవు నేను అనే సంఘాన్ని, వధువు సంఘాన్ని ప్రదానం చేసుకోవడానికి ఏం చేసాడట? ఇప్పుడు రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని విందామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. క్రీస్తు మిమ్మును ప్రేమించి ఎట్టుండాలట? పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తానే దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు. ఏమండి? తన్ను తాను నలగొట్టుకున్నాడు. ఎందుకు చెప్పండి? ఏమని? పరిమళ వాసనగా చేయటానికట. ఏం వాసన చెప్పండి? అంతకుముందు ఎట్టుంది? కరిమొద్దు కదండి. కరిమొద్దు లాంటి అమ్మాయి కదా, అసలు చెమట వాసన. ఏమండి? అటువంటి అమ్మాయిని ఏం చేస్తారు చెప్పండి? గంధం వేసి, పసుపు వేసి, ఇంకా ఏదో వేసి ఏం చేస్తారు? నలుగేసి 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 ఎర్రంగొత్తదా? ఏమండి? ఎర్రంగొచ్చుద్దా రాదా? ఖచ్చితంగా వచ్చుద్ది. రుద్దంగా ఎర్రంగొచ్చుద్ది కదా. అట్లాగే మన కోసం, మనల్ని పరిశుద్ధులుగా చేయటం కోసం, మనల్ని పవిత్రపరచడం కోసం, మన కోసం క్రీస్తు మిమ్మును పరిమళ వాసనగా చేయుటకు మన నిమిత్తము క్రీస్తు తన్ను తాను బలిగాను. ఇప్పుడు చదవండి 27వ వాక్యం.
క్రీస్తు సంఘమును ప్రేమించి 27వ వచనం 5:27 ప్రేమించి కళంకమైన ముడతైన అటది మరి ఏదైనా ఉండక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగా తన ఎదుట ఉంచుకొనవలెనని ఉదక స్నానము చేయించి పవిత్రపరుచుటకై ఎస్ ఎందుకోసం అంట ఏమండి ఎందుకోసం చెప్పండి. ఇవాళ అబ్బాయి అందం అబ్బాయిది, అమ్మాయి అందం అమ్మాయిది కదండి. కానీ ఈయన నిజమైన ప్రియ వరుడు ఎవరు చెప్పండి? మన యేసయ్య. యేసయ్య తన సంఘమైన వధువు కోసం ఆమె అందంగా ఉండాలని, ఆమె పరిమళ వాసనగా ఉండాలని, ఆమె సౌందర్యంగా ఉండాలని ఏం చేశాడంట? ఆమె కోసం అది మచ్చైనా డాగైనా మరి ఏదైనా ఉండకూడదు. ఎలా ఉండాలి? పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను నిష్కళంకమైన పరిశుద్ధ సంఘముగా తన ఎదుట ఉంచుకోవాలని దాని నిమిత్తము తన్ను తాను ఏం చేశాడట? బలిగాను అర్పణగాను చేశాడు. చేసుకుని ఏం చేశాడండి? ఏమండి? వాక్యమును ఉదకము. ఏమిటది? ఇప్పుడు రండి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వాక్యం విందాం. ప్రకటన గ్రంథం మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును చాలండి కలుగును గాక. ఏమండి? విడిపించిన వానికి అనే దగ్గర నంబర్ 4 వేస్తుంది. ఏమండి? కింద ఏం రాసిందండి? కడిగిన వానికి. ఏం చేసాడట? ఏమండి? ఏం చేస్తాడు? ఏమండి? ఎన్ని నలుగులు పడ్డాయి? 2, 3, 4, 5? ఏమండి? కనీసం 4 అన్నా పడాలరా, కనీసం 6 అన్నా పడాలరా అంటారు. ఎందుకో అన్ని పడితే కానీ బాగా ఆ నల్లని ముఖం ఎట్లా రావాలా? ఎర్రంగా. ఏమండి? అది ఎవరి ఆలోచన? ప్రియుడి ఆలోచన. ఆ ప్రియుడు తనను తాను బలిగాను అర్పణగాను ఆమె తల అందంగా ఉండటం కోసం ఆయన తలలో ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. ఆమె చేతులు అందంగా ఉండటం కోసం ఆయన చేతుల్లో చీలలు బిగించుకున్నాడు. ఆమె దేహం అందంగా ఉండటం కోసం ఆయన దేహం అంతా కొరడాలతో చీల్చుకున్నాడు. ఆమె కాళ్ళు అందంగా ఉండటం కోసం ఆయన కాళ్ళలో చీలలో బిగించుకున్నాడు. శరీరం అంతా యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనంలో లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు మన ఎదుట పెరిగెను, ఆయనను మనము చూడగా అతనిలో ఏం లేదట? స్వరూపము లేదు, సొగసైన లేదు. ఏమైంది ఆ సౌందర్యము? ఏమైనా సౌందర్యంగా చేయటం కోసం తాను సౌందర్యాన్ని కోల్పోయాడు. ఏమంటే ఒక చక్కని మాట మీ తర్వాత చదువుకోండి, గుర్తుపెట్టుకొని. ప్రకటన గ్రంథంలో ఏమండి? ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయంలో మనం 3, 4 వచనాల్లో చదివితే అక్కడ ఉంది, వధించబడినట్లుండిన గొర్రెపిల్ల. ఆ పదం యొక్క అర్థం ఏంటి? ఎట్టుందంట? గొర్రెపిల్ల వధించబడినట్లుగా ఉంది. ఏమండి? అంటే దాని అర్థం ఏంటి? ఆ దెబ్బలు అట్నే ఉన్నాయి. ఏమ్మా ఎట్లా ఉన్నాయి? ఆ దెబ్బలు అట్లే ఉన్నాయి. ఆ తలలో ముళ్ళు గుచ్చుకున్న గాయాలు అలాగే ఉన్నాయి. ఆయన చేతుల్లో గుచ్చిన చీలల గాయాలు అలాగే ఉన్నాయి. ఆయన శరీరం మీద ఉన్న కొడా దెబ్బలు అలాగే ఉన్నాయి. ఆయన ప్రక్కలో ఉన్న ఈట పొడిచిన గాయము అలాగే ఉంది. అందుకే తోమాతో అన్నాడు, తోమా నీ చెయ్యి నా ప్రక్కలో పెట్టి చూడు, ఒకసారి నా చేతిలో నీ వేలు పెట్టి చూడు. ఏమండి? చాలామంది సచిన వాళ్ళ కళలో ఏళ్ళు పెట్టేవాళ్ళు ఉంటారు. తోమ అలాంటి వాడేమో కదండి. అందుకనే ప్రభు అన్నారు, చూడు ఎలా ఉన్నాను నేను, అలా లేనా? ఎలా ఉన్నాను చెప్పండి? ఎలా ఉన్నాను? ముండ్ల మా కూటంబైన తలను జూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతు, కొరడాతో కొట్టబడిన వీపును జూచి, కొరడాతో కొట్టబడిన వీపును జూచి
ప్రతి ఒక్క గాయములో ఏమున్నాయి చెప్పండి? ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. తిరిగి లేచినా ఏమున్నాయి? గాయాలు అట్టాగే ఉన్నాయి. ఎవరు చేసిన గాయాలయ్యి? మనం చేసిన గాయాలు. నీ కోసం, నా కోసం, ఏమండి, నీ పాపం కోసం, నా పాపం కోసం ప్రభు సన్నిధిలో మనం చేసిన ఆ యొక్క దుర్మార్గ క్రియల కోసం ఆయన గాయాలు పొందాడు కదండి. గాయాలు పొందాడు. అందుకే దేవుని బిడ్డలారా, ఆమె ఏం చేసిందండి? అచ్చ జటామాంసి అత్తరు సేరునర ఎత్తు తీసుకొచ్చి దాన్ని పగులగొట్టి ఆయన తల మీద పోసింది. మార్క్స్ వార్తలో 14వ అధ్యాయంలో 4-5 వచనాల్లో మీరు తర్వాత చదువుకోవచ్చు. ఏమండి? ఆ అత్తరు బుడ్డి పగులగొట్టి ఆయన తల మీద పోసిందట. ఏమండి? ఇప్పుడు ఆయన తల వాసన, ఆయన చొక్కా వాసన, ఆయన కాళ్ళు వాసన, చేతిలో వాసన, ఏమండి, నిలువెల్లా సువాసన. ఏమండి? మరి మనం ఆయన సువాసనగా ఉన్నాడు, కానీ మరి మనం ఎలా ఉన్నాం? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యం విందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యం. పద్దెనిమిదవ వచనం, 4వ అధ్యాయము 18వ వచనం. అవి మనోహర సువాసనయు, ఏంటి అంట? మనోహరమైన, ఏంటి అవి? మీరు పంపినవి. ఏమండి? ప్రభు మన బ్రతుకుల్ని పరిమళ వాసనగా చేశాడు. మనం ఆయనకు పరిమళ వాసనగా చేయాలంటే అక్కడ ఉంది, అవి మనోహరమైన సువాసనయు, చెప్పండి, దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగము. ఏంటంట? ఇవ్వటం. ఏమండి? ఇవ్వటం. ఏమిస్తున్నాం చెప్పండి? ఏమిస్తున్నాం? ఆ దినాల్లో అయితే ఏం చేస్తారంటే కాగితాలన్నీ కిందకి నెడతారు. కిందకి నెడితే కింద ఉంటాయి, ఏముంటాయి? మేము ప్రభువుని నమ్ముకున్న కొత్తల్లో 5 పైసల బిళ్ళలు, 10 పైసల బిళ్ళలు ఎతికేవాళ్ళు. ఎతికి తీసి అట్టిసిరేసిపోయేవాళ్ళు కదండి. ప్రీతికరమా? సంతోషకరమా? ఏమండి? ప్రభు నీ కోసం, నిన్ను పరిమళ వాసనగా ఉంచటం కోసం ఆయనలో ఏమీ మిగిల్చుకోకుండా నీ కొరకు సంపూర్ణంగా తన ప్రాణాన్ని ధారపోస్తే మరి మనం దేవునికి ప్రీతికరమైన ఇష్టపూర్వకమైన కానుకగా మన జీవితాన్ని ఇస్తున్నామా? పోనీ ఆరాధన సక్రంగా చేస్తున్నావా? అన్నావు, నువ్వు పెందలాడు ముగిస్తానంటే నేను ఆరాధన కొత్త, నువ్వేందుకు 1 గంట దాకా పెడితే నేను ఆడ వచ్చేది చెప్పు. ఎట్టమవుతున్నావు? కట్టమవుతున్నావా తమ్ముడా? చెప్పండి, ఎట్టొస్తున్నావు? ఏమండి? ప్రభువును ఆరాధించడానికి మనకు టైం చాలట్లేదు. ఏమండి? ఒక్కసారి రాజకీయం చెప్పు, అన్నం మర్చిపోతాడు, భార్యను మర్చిపోతాడు, పిల్లల్ని మర్చిపోతాడు, కుటుంబం మర్చిపోతాడు, ఇల్లు మర్చిపోయాడు, టైం ఎంత అయిందో కూడా తెలియదు. మాట్లాడుతూనే ఉంటారు. వాడు అట్టబాయి, ఈడు ఎట్టబాయి, వాడిని ఈయనేం చేస్తాడో, ఈయన బతుకు సరి చేసుకునేది లేదు కదండి. కానీ దేవుణ్ణి ఆరాధించడానికి మాత్రం టైం అయిపోయింది. పాస్టర్ మరి కానీ జాగ్రత్త సుమా. దేవుడు నిన్ను పరిమళ వాసనగా చేయడానికి తన సమర్పణ సంపూర్ణంగా ఇస్తే మరి మనం ఏమి ఇస్తున్నాం? ఏమండి? 2వ కొరింథీ రాసిన పత్రికలో 9వ అధ్యాయంలో 9 నుండి 10 వచనాలు మనం చదువుకుంటే ఏం చేయాలంట? దేవునికి ఇచ్చేది ఎలా? ఏమండి? సంతోషముతో ఇచ్చేడి వారిని ఎంతో, ఏమండి? సంతోషంతో ఇవ్వాలి. ఏమండి? సంతోషంతో ఇవ్వాలి. సంతోషంగా ఇస్తున్నామా? సంతోషంగా ప్రభువును ఆరాధిస్తున్నామా? ఆలోచించాలి. ముగించుకుందాం, ఇప్పటికి చాలా సమయమైంది. ఆమె అంటుంది, నా ప్రియుడు
నా రొమ్మున నుండు ఏం చెప్పండి, గోపరసం అంత. ఈ గోపరసం ఎప్పటిదాకా చెప్పాలి? ఎప్పటిదాకా? ఈ మాట చెప్పకుండా ముగించకూడదు, ఎందుకంటే ప్రసంగం అర్థం లేకుండా పోద్ది. ఏమండి, ప్రదానం చేయబడ్డప్పుడు వేయబడ్డ బొందు ఎప్పటిదాకా ఉంటుంది? అది పెళ్ళయి నిద్రలైపోయి 16 రోజులు పండగ అయిందాక, అనగా క్రీస్తు ప్రభు నిన్ను ప్రదానం చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాడా ఆయన? ఇంకా పెళ్ళి కాల, పెళ్ళి టైం ఉంది. ఆ పెళ్ళికి నువ్వు రెడీ కావాలా. ఆ పెళ్ళికి అడిగిపోయి పెళ్లి చేసుకున్నాక మళ్ళీ ఏం చేయాలి చెప్పండి? మరలు పెళ్ళికి భూమి మీదకి రావాలి. పెళ్లి కుమారుడు ఊరెవరు? పరలోకం. పెళ్లి కుమార్తె ఊరెవరు? భూలోకం. ఈ భూలోకం నుంచి మధ్యాకాశానికి వెళ్ళి, ఏమండి, పెళ్లి జరిగే పెళ్లి మండపం ఎక్కడ చెప్పండి? మధ్యాకాశం. మధ్యాకాశంలో వివాహం జరిగిన తర్వాత ఎక్కడికి వస్తారు చెప్పండి? ఏమండి, పెళ్లి కుమార్తె ఇంటికి వస్తాడు. ఆయన దూతలతో పరిశుద్ధులతో వచ్చి 1000 సంవత్సరాలు రాజ్యము వెళ్తారు. ఆ తర్వాత పరలోకానికి వెళ్తారు. అప్పుడు దాకా ఈ బొందు ఉంటుందా? ఉండదా? నిద్రలు కావాలగా. నిద్రలయ్యి అబ్బాయి ఇంటికి శాశ్వతంగా కాపరానికి పంపించేటప్పుడు ఏమండి, పొంగలు పెట్టి పండగ చేసి కదా అన్నీ చేసి పంపిస్తారు కదా. అప్పుడు దాకా ఉండాలిగా. నిజమే ప్రియ తల్లి, స్నేహితుడా, దేవుడు నిన్ను రక్షించి పరిమళ వాసనగా చేశాడు. ఈ పరిమళ వాసన ఎప్పటిదాకా ఉంచుకోవాలి? ఉంచుకుంటున్నావా, పోగొట్టుకుంటున్నావా? ఆలోచించాలని మనం చేస్తున్నా. ఇంతవరకేనా? ఏమండి, ఇంతవరకేనా? ఎన్నాళ్ళ వరకు చెప్పండి? పాస్టర్ గారు ఇష్టమైన వరకు. పాస్టర్ గారు చెప్పింది ఏదైనా కోపం వచ్చి ఛీ ఎరాలు భారతకి పోయింది, ప్రధానం కాస్త పోయింది, అట్టయితే ఎట్ట? పెళ్లి పోద్ది, జాగ్రత్త. ఏమండి, వివాహ ప్రధానము పోయినట్టే. ఇంకేమొచ్చుద్ది? నరకం వచ్చుద్ది. నీకు నరకం కావాలా, పరలోకం కావాలా? ఆలోచించుకొని మనం చేస్తున్నాం. దేవుడు తన మాటలను మన కొరకై ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.